మిర్చి బజ్జీ ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. ఫస్ట్ మనం శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, అలాగే వంట సోడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకొని బజ్జీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే మిర్చి బజ్జీకి సరిపోతుంది. అలాగే మనము మిర్చిని కూడా సైడ్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిర్చిని పిండిలో డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకోవాలి. అంతే ఫ్రై అయిన తర్వాత మనం అలాగే సైడ్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి మిర్చిని. 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు మిర్చి బజ్జీని. ఎంతో టేస్టీ మిర్చి బజ్జీ తయారైపోయింది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.